శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నెత్తును. బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి మాట ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలో మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 2 తలంపులు దేవుడు ఈ ఉదయం మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక తలంపు ఏంటంటే దేవుని యొక్క మహాసైన్యం ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క మహాసైన్యం అంటే భూమి మీద రాజులు కానీ ప్రభుత్వాలు కానీ ఆధారపడేటువంటి మనుష్య సైన్యం కాదు, దేవుని సైన్యం. ఎందుకంటే మనుష్య సైన్యం అనుకోండి, కొన్నిసార్లు శ్రద్ధగా పనిచేయచ్చు, కొన్నిసార్లు అశ్రద్ధగా పనిచేయచ్చు, కొన్నిసార్లు నమ్మకత్వం కలిగి ఉండొచ్చు, కొన్నిసార్లు మరి ఆ నమ్మకత్వాన్ని లేనటువంటి వారిగా మరి ఉండేటువంటి పరిస్థితులు కూడా భూరాజుల యొక్క సైన్యం, ప్రభుత్వాల యొక్క సైన్యం పనిచేస్తారు. కానీ దేవుని యొక్క మహాసైన్యం ఏంటంటే అక్కడ జ్ఞాపకం చేసినట్లుగానే మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను సైన్యం దేవుని యొక్క మహాసైన్యం. దేవుడు ఈ సైన్యం ద్వారా శత్రువుల్ని ఓడించాడు. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఫరో మీద దాడి చేయటానికి ఇశ్రాయేలుల్ని వాడుకోలేదు దేవుడు. మోషే నాయకత్వంలో మరి ఫరో మరి ప్రజల మీద మరి 10 తెగుళ్ళ ద్వారా దేవుడు కార్యాలు చేశాడు. మరి అంత మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మనలో కనువిప్పును కలిగించడానికి మరి గత 2 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో మరి కరోనా అనేటువంటి వైరస్ అనేటువంటిది భూమి మీద, ప్రపంచం మీదకి వచ్చింది. మరి ఆ కరోనా అనేటువంటి ఆ చిన్న వైరస్ ఆయుధాలు పట్టలేదు, సైన్యాన్ని పెట్టలేదు దేవుడు. మనుషుల్లో పరివర్తన తేవటానికి, ఎందుకంటే దేవుని మరిచారు జనం. దేవుని మరవటం మాత్రం కాకుండా మరి నిమగ్నమైపోయి ఆనాడు లోతు కాలంలో, మరి ఆనాడు నోవాహు కాలంలో ఎలా ఉన్నారో నేడు ప్రజలు కూడా, మనుషులు కూడా అలాంటి పరిస్థితిలోనే మరి దేవుని మర్చిపోతూ దేవునికి హేయమైనటువంటి ఆయాస్కరమైనటువంటి పరిస్థితులు మరి ఆ విధమైన జీవితం కలిగి ఉన్నారు. కాబట్టే దేవుడు దేవుని యొక్క మహాసైన్యానికి పని చెప్తున్నాడు. ఆ మహాసైన్యం కరోనా లాంటి చిన్న వైరస్ వస్తేనే ఈ లోకం తట్టుకోలేకపోయింది. మన డాక్టర్స్ కానీ, మన సైంటిస్టులు కానీ, మనకున్నటువంటి టెక్నాలజీ ఆ చిన్న వైరస్ మీద దాడి చేయలేకపోయింది, దాన్ని ఓడించలేకపోయింది. దేవుడు కనికరించాడు కాబట్టే మరి ఆ వైరస్ను మరలా వెనక్కి తీసుకోవటాన్ని బట్టి ఈ రోజున మరి మన బ్రతికి బట్టగట్టుతున్నాం, మన బ్రతికున్నాం అనేటువంటిది ఇది మర్చిపోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చేయలేనటువంటిది భూమి మీద మన బ్రతుకుల్లో ఏదీ లేదు. ఆయన మేలు చేయగలడు, కీడు చేయగలడు. ఆయన మనల్ని ఓడించగలడు, మనకి విజయాన్ని కూడా ఇవ్వగలడు. మనలో పరివర్తన తేవటానికి కొన్నిసార్లు మనకి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, జబ్బులు అనేటువంటివి కూడా దేవుడు పెడతాడు. వాటిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. మన బైబిల్లో మహా గొప్ప భక్తుడైనటువంటి ఏబు భక్తులు మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఏబుకు కలిగిన పరిస్థితులు చూడండి. దేవుడు మరి ఏబును పరీక్షించాడు, ఏబును శోధించాడు. మరి ఆ పరీక్షలో మరి దేవుడు తోడుగా ఉన్నాడు. ఏబు నిలిచాడు కాబట్టే 2 ఆశీర్వాదాలు ఏబు భక్తులు పొందుకున్నాడు. అనేక మంది భక్తులు, దావీదు జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చినాయి. మరి చాలామంది భక్తుల యొక్క జీవితాల్లో కూడా, మరి ఈ భూమి మీద చాలామంది సేవకుల జీవితాల్లో కూడా, విశ్వాసుల జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ ఆ పరిస్థితిలో దేవుడే వారిని రక్షిస్తాడు, దేవుడే వారికి రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు. అక్కడ జ్ఞాపకం చేసినట్లుగాని మరి ఆ మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా
ఇస్తాను అని చెప్పాడు. నీవు గత కాలంలో ఇప్పటి వరకు దేవుని బిడ్డలారా మరి ఏ విధంగానైనా కానీ నువ్వు నష్టపోయావేమో, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా పరంగా ఏవైనా కానీ నీ జీవితం నష్టపోయి ఉంటే దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను నష్టపోయినవి, నా కుటుంబం పట్ల నష్టపోయినవి, నా బిడ్డల పక్ష నష్టపోయినటువంటివి, ఆ మేళ్ళు, ఆ కార్యాలు, ఆ అద్భుతాలు దేవా నాకు దయచేయవా, తిరిగి ఇవ్వవా అని అడుగు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. మనం నమ్మి ఆరాధించేటువంటి దేవుడు మరి సమస్తానికి కూడా సార్వభౌముడు. ఆ సార్వభౌముడు దగ్గర నీవు నేను అడగగలిగితే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఈ ఉదయం టీఎల్సీ అనుదినం ఆహారం చూస్తున్నటువంటి మరి డైలీ బ్రెడ్ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాల ద్వారా నీవు ఇప్పటి వరకు నష్టపోయినవన్నీ కూడా, నీవు ఇప్పటి వరకు కోల్పోయినవన్నీ కూడా, అంటే కొన్నిసార్లు అంటారు ఏమంటే మేము డబ్బులు ఇచ్చి నష్టపోయాం, లేకపోతే వస్తువులు ఇచ్చి నష్టపోయాం, లేకపోతే ఇంకోటి అంటారు. అవి తిరిగి వస్తాయన్న ఉద్దేశం కాదు, కానీ దానికంటే కూడా బెటర్ అయినటువంటివి, దానికంటే శ్రేష్టమైనటువంటివి దేవుడు మరొక రూపంలో దేవుడు ఇస్తాడు అని నీవు నమ్మి ఆ విధంగా దేవుని కార్యాల కొరకు నిరీక్షించు. దేవుడు ఆ విధమైన అద్భుతాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఇడువకు మా ఇళ్ళను క్షణం కృప చూపుతున్న దయగల మా తండ్రి మీకు వందనాలు ప్రభువా. యోవేలు ప్రవక్త నాయన ఆనాడు జ్ఞాపకం చేసిన మాట ద్వారా ఈ ఉదయం మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. మీ మహాసైన్యం దేవ భూమి మీదకి వస్తే నా తండ్రి, ఆ మహాసైన్యం దేవ మీరు ఆజ్ఞాపిస్తే ఏ విధంగా పనిచేస్తాయో అనేక సందర్భాలు, అనేక అనుభవాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే నా తండ్రి, కరోనా అనేటువంటి చిన్న వైరస్ వస్తేనే మేము తట్టుకోలేకపోయాం. చిన్న వైరస్ ద్వారా ఎందరో జీవితాలు కబలించబడ్డాయి, కనిపించని కలగర్భాల్లో కలిసిపోయారు. దేవా ఒకవేళ నా తండ్రి మరలానైనా మీ మహాసైన్యం పనిచేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అది మేము గుర్తెరగాలి ప్రభా. అది మేము గ్రహించిన తండ్రి దేవా, మీకు భయపడేవారుగా, మీకు లోబడేవారుగా, మీకు విధేయత కలిగినటువంటి విశ్వాసులుగా మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. మీరు అంత మాత్రమే కాదు, గత కాలంలో అయ్యా మాకు కలిగినటువంటి నష్టం, కలిగిన కష్టం, మేము కోల్పోనివన్నీ కూడా తిరిగి నాయన మీరు మాకు ఇస్తానని మీరు జ్ఞాపకం చేశారు నా తండ్రి దేవా. ఏ ఉదయం నా తండ్రి దేవ మీ బిడ్డల జీవితంలో నాయన ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ నష్టపోయారో, ఎక్కడ పోగొట్టుకున్నారో, ఎక్కడ నాయన దోచుకోబడ్డారో, ఎక్కడ నాయన వారి జీవితాల్లో అయ్యా వారి కష్టార్జితం దేవా పోగొట్టుకున్నారు నాయన. మీ చిత్తం అయితే దేవా మీరు అనుగ్రహించండి. రెట్టింపు ఆశీర్వాదాలు ఏబు జీవితంలో ఏది రీతిగా ఇచ్చారు, దావీదు జీవితంలో ఏ రీతిగా ఇచ్చారు, భక్తుల జీవితాల్లో నాయన మరి మీ సేవకుల జీవితాల్లో ఏ విధంగా ఇచ్చుతున్నారో ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా అట్టి కార్యాలు మీరు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీ సాక్షులుగా లేవనెత్తమని యేసునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.